ఒకసారి బాక్స్ అనేది మొత్తం ఒకసారి చూసుకోండి ఒకసారి ఫీచర్స్ అనేది. బాక్స్ ప్యాకింగ్ అయితే బాగానే వచ్చింది మనకి, మరి అంత డ్యామేజ్ ఏం లేదు, లైట్గా డ్యామేజెస్ వచ్చింది, కానీ లోపల అయితే ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు మనకి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఎంఎస్ క్రెడిట్ ఛానల్. గైస్ ఈరోజు వచ్చి మనం ఏంటంటే ఒక ఎలక్ట్రికల్ ఐటమ్ అనేది మనం రివ్యూ చేయబోతున్నాం. అంటే దాని ఒకటి అన్బాక్సింగ్ అని చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఎండాకాలంలో ఏంటంటే చాలామంది ఎండలు కొట్టేసి చాలామందికి ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఏంటంటే ఆల్రెడీ లోకల్లో కానీ మార్కెట్లో కానీ నేను చాలా రీసెర్చ్ చేసి ఒకటి ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినాను. ఒకసారి ఆ ఐటమ్ అనేది ఏందనేది చూద్దాం. ఒకసారి లెట్స్ వాచ్ ఎంఎస్ క్రెడిట్ ఛానల్. ఓకే గైస్, ఇది వచ్చి మనకు ఎలక్ట్రికల్ కూలర్ అండి. ఇది 40 లీటర్స్ కూలర్ అనేది మనం ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినాము. ఆల్రెడీ లోకల్ మార్కెట్లో సెర్చ్ చేసినాక కొంచెం కాస్ట్ డిఫరెన్స్ ఉంది. మనం ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినాం, కొంచెం క్వాలిటీ ప్రోడక్ట్ ఇద్దామని చెప్పి. ఇందులో వచ్చి కంపెనీ వచ్చి మనకి బూర్లే కంపెనీ అండి. ఆల్వేస్ ఎట్ హోమ్ అండ్ హ్యాంగ్ అని ఉన్నది చూడండి. ఇది మనకు డిసైడ్ హెయిర్ ప్రైడ్ 40 లీటర్స్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసింది. 40 లీటర్స్ కూలరు. ఇందులో మనకు కీ ఫీచర్స్ చూసుకోండి. మనకి ఆల్రెడీ అన్ని కీ ఫీచర్స్ అనేవి మనకి ఆల్ అవైలబుల్ ఉన్నాయి. మనకి ఇగో పవర్ ఆఫ్ ఎయిర్ డెలివరీ అనేది, అంటే డెలివరీ అనేది వేరే ఎయిర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. ఆల్ వెదర్ అన్ని వెదర్లకి ఏంటంటే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. మనకి ఈ మన కూలర్ వచ్చి ఈ 3 సైడ్స్ హనీకంబో ప్యాడ్. హనీకంబో ప్యాడ్ అంటే ఏంటంటే మనకి తేనె పట్టు లేక మనకి హనీకంబో ప్యాడ్ అనేది ఉంటుంది మనకి. అది వచ్చి 3 సైడ్స్ వచ్చినాయి. ఇంకోటి ఏరోడైనమిక్ యాంటీ ట్రస్ట్ బ్లేడ్ అంటే ఏంటంటే ఏ వెదర్కి వచ్చినా సరే, వాటర్ వచ్చినా మనకి దుమ్ము ధూళి ఏమైనా పడ్డా కూడా బ్లేడ్ అనేది మనకి ఏంటంటే తుప్పు పట్టిపోదన్నమాట. అలా క్వాలిటీ ఉన్నాయి అనమాట బ్లేడ్. మనకి ఇన్వర్టర్ కంపాటబుల్, ఇది మనకి ఇన్వర్టర్ ఉన్నా సరే మనం మన కూలర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇది థర్మల్ ఓవర్లోడ్ అంటే ఏంటంటే మనకు కరెంటు ఓవర్లోడ్ అయినా నార్మల్గా ఉన్నా సరే ఇది అనేది కంపాటబుల్గా ఉంటుంది మనకి. మోటార్ అనేది ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకోటి మనకు కూలర్ టాప్లో మనకు ఐస్ ఛాంబర్ ఉండదండి. అది టాప్ ఓపెన్ చేసుకొని క్యాప్ ఓపెన్ చేసుకొని అక్కడ ఐస్ వేసుకుంటే ఇంకా కూలింగ్ అనేది ఇంకా ఫాస్ట్గా అవుతుంది. ఇది 4 సైడ్ మనకి కూలింగ్ అనేది చూపిస్తుంది చూడండి. చూడండి ఇది మల్టీ డైరెక్షన్స్ ఏంటంటే 4 వీల్స్ మనకి ఆల్రెడీ ఇందులో ప్రొవైడ్ చేసిండు. ఫ్రంట్ 2 వీల్స్కి లాక్ వేసుకోవచ్చు. కూలర్ అనేది మూవ్ కాదు మనం ఆన్ చేసినప్పుడు. ఇంకోటి కబో ప్యాడ్ అనేది అండి. ఇదంటే ఫ్రంట్ ప్యాడ్ మనకి ఓకే గైస్, ఇది వచ్చి మనకు కూలర్ అండి. ఇది 40 లీటర్స్ చూస్తున్నారు కదా, ఫ్రంట్ ఉన్నది. ఇంకో దీంట్లో మనకు ఒక బాక్స్ అనేది యాడ్ చేసి ఉన్నది మనకి. ఇది అందులో వచ్చి యాక్సెసరీస్ బాక్స్ గ్రే కలర్ అని చెప్పి మెన్షన్ చేసినాడు. ఇందులో ఏమేమి వచ్చినాయో చూడండి. ఇది మనకు 4 వీల్స్ కింద మూమెంట్ ఉండడానికి, దానికి గ్రిప్పు, ఈ గ్రిప్స్ కూడా మనకి 4 వచ్చినాయి మనకి. అలాగే స్క్రూ ఫిట్టింగ్స్, ఓకే గైస్, టోటల్ బాక్స్లో అయితే మొత్తం మనకు వచ్చేసింది కూలర్కి సంబంధించిన 4 వీల్స్ అండ్ సపోర్టింగ్ చిన్న గ్రిప్స్ ఇచ్చినారు మనకి. ఇదంతా ఏంటంటే తర్వాత మనం ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి, మనమే ఫిట్టింగ్ చేసుకోవాలి. చూడండి ఫ్యాన్ అనేది ఇంకో నిమిషం. ఇది వచ్చి మనకి కూలర్ అండి చూడండి. అలాగే ఫ్రంట్ బాడీ అనేది చూడండి. మనకి ఫ్రంట్లో వచ్చేసి మనకు హై స్పీడ్, లో స్పీడు ఫస్ట్ ఆన్ ఇచ్చింది మనకి. హై స్పీడ్, లో స్పీడు, మీడియం, హై అనేది ఇచ్చేసింది. స్పీడ్ మోడ్ అంటే 3 మోడ్స్ ఇచ్చినారు మనకి. ఇది పంప్ అండి మనకి. పంప్ తర్వాత పంప్ పీరియడ్ స్వింగ్ కావాలంటే 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ పంపే ఆన్ చేసుకోవాలంటే మనకి ఆప్షన్ చేసుకోవాలి. ఇది ఫంక్షనల్ ఇచ్చిండ్రు. చూడండి ఫ్రంట్ వింగ్స్ అనేది మనకి ఏంటంటే క్లోజింగ్ ఆప్షన్ ఇచ్చిండ్రు, ఓపెనింగ్ అనమాట. ఎందుకంటే చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు చైర్లు పెడతారు, వాళ్ళకి మళ్ళీ ఏదైనా కట్ అయిపోతుంది, లేకపోతే ఏదైనా ఐటెం లోపల ఏమైనా వేసినా అనేది ఖరాబ్ అయిపోతుంది. అందుకే మనకి ఎప్పటికప్పటికి క్లోజ్ చేసుకోనికి ఓపెనింగ్ క్లోజ్ అనేది వింగ్స్ అనేవి ఇచ్చాను. ఇప్పుడు చిన్నపిల్లలు మా ఇంట్లో ఇప్పుడు ఉన్నాడు మా గుడ్డోడు, అందుకు చాలా పరిచయం అనమాట. అందుకే మాకు ఒక సేఫ్టీ ఇది కూడా. చూడండి ఫ్రంట్లో డిజైన్ కూడా లుక్ అనేది బాగుంది. ఇక ఇది వైట్ టైప్ అనేది వచ్చిందంటే వాటర్ లెవెల్ చూపిస్తుంది మనకి. మినిమం వాటర్ అనేది ఇంత ఉంటుంది. మినిమం వాటర్ ఇక్కడ లెవెల్ వరకు ఇది వరకు చూపిస్తుంది. మ్యాక్సిమం వాటర్ అనమాట. ఇందులో వచ్చి మనకి 40 లీటర్స్ వరకు చేసుకోవచ్చు. మీకు హనీకంబో ప్యాడ్ అని చెప్పిన కదా, చూడండి హనీకంబో ప్యాడ్ అంటే ఇదే అండి. హనీకంబో ప్యాడ్ ఏంటంటే మనకి తేనె తట్టే లేకుంటే ఇది ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. దుమ్ము కానీ ధూళి కానీ జల్లి కానీ ఖరాబ్ కాదు. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే నార్మల్గా గట్టిగా యూజ్ చేస్తాం, ఒకసారి ఏంటంటే తడి అయిన తర్వాత కానీ ఒకసారి యూజ్ చేయకపోతే స్మెల్ అనేది వస్తుంటుంది మనకి. ఇది ఏంటంటే ఆ స్మెల్ అనేది రాదు దీనికి. ఇది మనకి ఇక్కడ చూసుకోండి. ఇలా ఇంకా ఫ్రంట్ బ్యాక్ టెస్టెడ్ ఓకే అని చెప్పి మనకు స్టిక్కర్ కూడా వాళ్ళు వేసి ఇచ్చింది. టెస్టింగ్ అయిపోయింది. ఇక్కడ ఫీచర్స్ కూడా ఇచ్చినారు. ఇంకోటి మనం వాటర్ అనేది ఎలా పోసుకోవాలి అనేది ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది మనకి. ఇదే అండి మనకు వాటర్ అనేది మనం ఎక్స్ట్రా కేబుల్ పెట్టుకొని పైప్ పెట్టుకొని యాడ్ చేసుకొని ఇక్కడ వాటర్ పోసుకోవచ్చు. సైడ్ చూడండి.
ఓకే గైస్, ఇప్పుడు కూలర్ అనేది వచ్చేసిందంటే లెగ్స్ అనేది మనం ఫిట్టింగ్ చేద్దాం. ఫిట్టింగ్ అనేది కూడా చాలా సింపుల్గా ఇచ్చినారు మనకి. చూడండి ఇది ఇలా ఉంది కదా, ఇక్కడ హోల్ అనేది ఉన్నది మనకి. ఈ హోల్ అనేది జస్ట్ ఇన్సైడ్ చేయడం ఇది. చూడండి ఇలా ఇన్సైడ్ చేసి ఇక్కడ స్క్రూస్ ఫిట్ చేసుకోవడం. సెకండ్ స్క్రూ కూడా ఫిట్ చేసుకోవాలి. ఫిట్టింగ్ అయిపోయింది మనకి. వీల్స్ అనేది ఫిట్టింగ్ చేయాలి. ఈ ఫ్రంట్ వీల్స్ అనేది లాక్ సిస్టమ్ అని ఉంటుంది. అంటే మనం వైబ్రేట్ చేసినా సరే ఆన్ అయినప్పుడు ఏంటంటే మూమెంట్ కాదు మనకి. ఈ లాక్ సిస్టమ్ ఏంటంటే టైర్ అనేది తిరగవు మనకి. చూడండి ఇప్పుడు ఇలా తిరుగుతుంది. అదే మనకి వెయిట్ చేసిన. ఓకే గైస్, టోటల్గా అయితే మనం ఫైనల్గా అయితే ఫిట్టింగ్ చేసినాం. టోటల్గా మనం పర్ఫెక్ట్ అయితే బాడీ అనేది ఫిట్ అయిపోయింది. అంటే ఫ్రంట్ వీల్స్కి మనకు లాక్ సిస్టమ్ ఉన్నది. లాక్ వేసేసినాం. మూమెంట్ అనేది ఎక్కడ కాదండి, మనం ఆన్ చేసినా సరే వైబ్రేట్ ఏం కానీ కాదండి. ఇది చూడండి మన హార్న్ చూడండి. హై స్పీడ్ ఇది మనకి. హై స్పీడ్ కూడా ఫుల్ చాలానే ఉన్నది మనకి. మీడియం ఇది, లోయర్ ఇది లో స్పీడ్ అండి ఇది. కానీ ఎయిర్ అయితే బాగానే వస్తుంది మనకి. ఇంకా మనం వాటర్ నెసరీ అయితే నార్మల్గా హెయిర్ అయితే బాగానే ఉన్నది మనకి. ఒకవేళ వాటర్ పోసినామంటే ఇంకా కూలింగ్ హెయిర్ అనేది చాలా వస్తుంది. ఒక చిన్న ఫ్యామిలీకి అయితే ఫుల్ కంఫర్టబుల్ అండి ఇది కూలర్ అనేది. నేనైతే రికమెండ్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్ అయితే ఉంటే డిస్క్రిప్షన్లో నేను ప్రోడక్ట్ లింక్ అనేది ఇస్తాను, అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.